మదనపల్లిలో 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. స్థానిక బెంగళూరు రోడ్డులోని బీటీ కళాశాల మైదానంలో సోమవారం ఉదయం జరిగిన ఈ వేడుకలు కన్నుల పండుగగా నిలిచాయి. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ నిశాంత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉదయం 9 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించి రాష్ట్రీయ సెల్యూట్ స్వీకరించారు. అనంతరం పోలీస్ పెరేడ్ను పరిశీలించి వివిధ ప్లాటూన్ల మార్చ్ పాస్ట్ను తిలకించారు. ఈ సందర్భంగా జిల్లాలో అమలు చేస్తున్న ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై కలెక్టర్ ప్రజలకు సందేశమిచ్చారు. ఈ వేడుకల్లో జిల్లా అధికారులు, పోలీసు సిబ్బంది, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రీయ సెల్యూట్ సలామీ శస్త్ర కందే శస్త్ర బాజు శస్త్ర వెళుతున్న అద్భుత దృశ్యాన్ని మనం వీక్షిస్తున్నాం. అహింసాయుతంగా శాంతి మార్గంలో బాపూజీ సాగిన తీరు. శ్రావణి పెద్దమండవేశ్వర గారు హెడ్ కానిస్టేబుల్ గా అసిస్టెంట్ కమాండర్ గా శాంతి కుమారి గారు వ్యవహరిస్తున్నారు. మనకు వీరుల విందైన సంగీతంతో బ్యాండ్ మాస్టర్ ఏలుమలై గారి ఆధ్వర్యంలో, పోలీస్ బ్యాండ్ మాస్టర్ ఆధ్వర్యంలో మన కవాతు నడుపుతుంది. చేస్తున్న ఎక్సైజ్ శాఖ ప్లాటూన్ ఇప్పుడు మన ముందుకు వచ్చింది. తర్వాత ఉమెన్ పోలీస్, మహిళా పోలీస్ శాంతి భద్రతల పరిరక్షణలో పురుషులతో సమానంగా ధైర్య సాహసాలు జిల్లా పోలీస్ యంత్రాంగం మరియు పాలనా యంత్రాంగం ద్వారా అభినందనలు. మంద శాతం 680 చెరువులు 75%, 1216 చెరువులు 50 నుండి 75% నింపిబడ్డాయి. తో పాటు జాతీయ జల్ శక్తి అవార్డును దేశ్ గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు చేతుల మీదుగా అందుకోవడం మన జిల్లాకు గర్వకారణం. అసిస్టెంట్ కమాండెంట్ కూడా రావాలి అర్జెంటుగా. తర్వాత పూజిత రామ, ఎక్సైజ్ టీమ్ కమాండెంట్, ప్లాటూన్ కమాండెంట్, అసిస్టెంట్ ప్లాటూన్ కమాండర్ ఇద్దరు కూడా పరేడ్ ముగిస్తారు. श्रीमान गणतंत्र दिवस परेड समाप्त हुआ, निष्क्रमण करने की आज्ञा प्रदान करें. ఈ అడుగులలోని ప్రభుత్వం పోలీస్ శాఖ దృఢత్వానికి నిదర్శనం. తర్వాత సివిల్ ప్లాటూన్ నిరంతరం ప్రజల చెంత ఉంటూ సేవ. ఎవరు పేరు చెప్తే బ్రిటిష్ గుండెల్లో దడపుడుతుందో ఆయనే మనం ఇంతకు ముందే చెప్పాం. ఎంతో మంది ధనమాన ప్రాణాలను పణంగా పెట్టి సాధించినటువంటి వారు అమరులయ్యారు. ఒకసారి నిజంగా మనమందరూ గట్టిగా చెప్పాల్సిన సమయం. వందే మాతరం చేయాలి. ఛాంపియన్ E20 ఉమెన్స్ జావలిన్ త్రోలో దాదాపు ఈ అమ్మాయి థాయిలాండ్ లో పార్టిసిపేట్ చేసింది. ఆపదలో ఉన్న మహిళలకు, విద్యార్థినులకు నేనున్నాననే భరోసా కల్పిస్తూ వేధింపులకు గురి చేసే వారి పట్ల సింహం వంటి పనులు తక్కువ ఖర్చుతో వేగంగా జరుగుతాయి. దీనివల్ల రైతుల ఖర్చులు తగ్గి దిగుబడి పెరుగుతుంది. కాలు విరిగిన కదలలేని పరిస్థితుల్లో ఉన్న వాటికి కూడా ఈ శాఖ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. ఈ సంచార పశు వైద్య వాహన సేవ పట్టణాలు అందంగా కనపడుతున్నాయంటే మీ శ్రమ, మీ యొక్క కష్టం ఎప్పుడు కూడా మర్చిపోలేదు. నిజంగా ఎంత చెప్పినా మీ గురించి తక్కువే. సార్
తదుపరి ప్రదర్శన గట్టిగా చెప్పట్లు. మీరందరూ దయచేసి ట్రాక్ లో ఉండకూడదు. గట్టిగా మనం రెస్క్యూ చేసి బయటకు తీసుకురావడానికి కానీ మన బ్రీతింగ్ అపారటస్ ద్వారా చాలా ఈజీగా బయట తీసుకురావడానికి వెరీ యూటిలైజ్ అవుతుంది. ఫ్లాగ్ ఆకాశంలో అవస్థితమవుతున్నటువంటి ప్రైజ్ మీకే వచ్చింది. నిజంగా చాలా అద్భుతంగా చేశారు. తర్వాత ముందుకు రండి. విశ్వం సిబిఎస్ఈ అంగళ్ళు కమ్ ఫాస్ట్. ఓన్లీ విశ్వం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ విశ్వం. ఒకసారి చెప్పట్లండి. ఏం కాదు, మరొకసారి గట్టిగా చెప్పట్లండి. నెంబర్ 3 డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అన్నమయ్య డిస్ట్రిక్ట్. రెడ్డమ్మ గారు డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్. తర్వాత శ్రీ విఠల్ ప్రసాద్ గారు హౌసింగ్ అన్నమయ్య డిస్ట్రిక్ట్. నెంబర్ 9 శ్రీ టి వెంకటరత్నమ్మ గారు టి భరత్ కుమార్ రెడ్డి గారు డిఐ అంజన్ గారు డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఆఫీసర్ అన్నమయ్య డిస్ట్రిక్ట్. జిఎస్డబ్ల్యూఎస్ ఆఫీసర్ సూపరింటెండెంట్ ఇంజనీర్ R&B. నెంబర్ 15 భరత్ కుమార్ గారు 16 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. నెంబర్ 16 నాగపతి డి శ్రీమతి NMD. నెంబర్ 19 రామా. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం న్యూస్ జోన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. జై హింద్.